అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు శ్రీనిధి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ఇక్కడ హాస్పిటల్ జాబ్ చేస్తున్నాను. ఓకే. ఏంటమ్మా అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తూ ఉంది? చాలా వర్త్. అంటే అదే నేను ప్రజెంట్ కూడా తింటున్నానంటే నాకున్న సిచ్యువేషన్స్ బట్టి డెఫినెట్గా ఒక పేదవాళ్ళకి డెఫినెట్గా వర్త్. ఎంత తీసుకున్నారమ్మా? 5 రూపీస్. 5 రూపాయలకి ఎలాంటి ఫుడ్ దొరుకుతుందా బయట? అసలు లేదు. డెఫినెట్గా నేను గుడ్ అనే చెప్తాను. చాలా చాలా గుడ్. ఒక నార్మల్ మనిషి తినడానికి సరిపోతుంది. దీనికి ఏం పేరు పెట్టాల్సిన ఏం లేదు. ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా, అసలు దీనిపై మీ అభిప్రాయం? యాక్చువల్గా నేను అంతకుముందు నాకు తెలీదు. నేను ఫస్ట్ ఓట్ అనమాట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్. నేను మళ్ళీ నెక్స్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. కంటిన్యూస్గా 5 ఇయర్స్ ఇది రన్ అయ్యి నెక్స్ట్ కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటారా? డెఫినెట్గా హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా ఉండబట్టి ఇంతమంది వస్తున్నారు. ఐ హోప్ అన్ని చోట్ల ఇక్కడ ఇట్లానే కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. ఏమేమి పెట్టారమ్మా ఈరోజు మీకు? ఇది ముక్కల పులుసు, సాంబారు, చట్నీ, పెరుగే పెట్టారు. మజ్జిగ కాదు, పెరిగే పెట్టారు. 5 రూపాయలకే పెడుతున్నారు కదా ఫుడ్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటారా ఏంటి అసలు? క్వాలిటీ ఉంది, హైజీన్ కూడా ఉంది. సేమ్ ఎట్లా అయితే ఇంట్లో ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. అంటే వడ్డించే వాళ్ళు కూడా హైజీన్గానే ఉన్నారు. క్యాప్స్తో ఉంటున్నారు, హైజీన్గానే ఉన్నారు. వాళ్ళు వడ్డించే విధానం కానీ ఏరియా కానీ మొత్తం హైజీన్గానే ఉంది. చెప్పాను కదా, నేను ఒక హాస్పిటల్ ఫీల్డ్లో చేస్తూ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్. అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. త్వరలోనే ఇంకొక 100 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తాను అని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎలా అనిపిస్తా ఉంది మీకు అసలు? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఇంకా ఓపెన్ చేయాలని నాలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా తినాలి కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ ఏం చెప్తారమ్మా అన్న క్యాంటీన్ ఓపెనింగ్ విషయంలో? థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా ఇంకా తినలేని వాళ్ళు. సో అది కంటిన్యూ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బాబాయ్ నమస్తే, మీ పేరు? రాజశేఖర్. ఏం చేస్తుంటారు మీరు? సెక్యూరిటీ. ఏంటి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? బాగానే ఉందండి. ఏమేమి పెట్టారు బాబు ఈరోజు? ఒక దోసకాయ, పప్పు, సాంబారు, ఒక చట్నీ, ఒక పెరుగు. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. 5 రూపాయలు. అంటే 5 రూపాయలకి మీకు బయట ఎక్కడన్నా భోజనం దొరుకుతుందా అసలు? దొరకదు. టిఫినే దొరకదు. టిఫిన్ రోజు 60. 50 రూపాయలు ఏంది ఏదీ లేదు. అంటే 5 రూపాయలకే పెడుతున్నారు కదా, క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు అసలు? పర్లా 5 రూపీస్ సమ్ బెటర్. అంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్? గతంలో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు కదా, ఏంటి దీనిపై మీ అభిప్రాయం అసలు? మంచిదే మరి, ఓపెన్ చేశారు కాబట్టి చాలా మంచిది. పేదలకే బాగుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈరోజు, రేపు మరో 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అవును. ఏంటి దీనిపై మీ అభిప్రాయం అసలు? మంచిదేగా, చాలా మంచిది. సంతోషంగా ఉన్నారంటారా ప్రజలు? సంతోషం. ఏం చెప్తారండి ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలండి? ప్రస్తుతానికి పర్వాలా. నమస్తే, మీ పేరు? రాజారావు. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయట్లేదు, 4 సంవత్సరాల కంటే చేరాపరాయణ ఇక్కడే ఉంటాను. అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? చేసా. ఏంటి ఎలా అనిపించింది? బాగుంది భోజనాలు. ఏమేమి పెట్టారు ఈరోజు? పప్పు, సాంబారి, పప్పు, దోసకాయ. బాగుంది అన్నం. అన్నం బాగా సరిపోయి మనిషికి సరిపోద్ది. ఎక్కువ తిన్నోళ్ళకి చాలదు అనుకో, నాకు మాత్రం సరిపోయింది. అంటే 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, గొప్పతనం. క్వాలిటీ ఏమైనా తగ్గించి పెడుతున్నారా? లేదు, క్వాలిటీ లేదు. బాగుంది. ఏంటి ఎలా అనిపించింది? రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదా, మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, పర్వాలేదు.